ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నిత్య నువ్వేం భయపడకమ్మా, నేనున్నాను కదా, నీకేం కాదు. అమ్మా అమ్మా అతని దగ్గరకు వస్తున్నాడమ్మా, నన్ను కొడతాడమ్మా, నాకు భయంగా ఉందమ్మా, నాకు భయంగా ఉందమ్మా, నాకు భయం వేస్తుంది. దగ్గరికి రావద్దని చెప్పు, బయటికి పంపించే అమ్మా, బయటికి పంపించే. ఎవరమ్మా? ఇదిగో ఇటు చూడు, ఇక్కడెవరూ లేరమ్మా, నా మాట విను, కళ్ళు తెరిచి చూడు. వద్దమ్మా, వద్దు వద్దు, నాకు భయంగా ఉందమ్మా, అతను చాలా బ్యాడ్ పర్సన్ అమ్మా, చాలా బ్యాడ్ పర్సన్. వద్దు, పంపించే అమ్మా, పంపించే. నిత్య ఇది మన ఇల్లమ్మా, ఇక్కడెవరూ లేరు, కావాలంటే చూడు. లేదమ్మా, అతను నన్ను చంపేస్తాడమ్మా, నేను పారిపోతాను, నేను ఇక్కడ ఉండను. నిత్య ఆగు. వద్దు, నన్నేం చేయొద్దు, అంకుల్ ప్లీజ్, మీకు దండం పెడతాను. వచ్చేస్తున్నాడు. అమ్మా నిత్య చూడమ్మా, ఆ బ్యాడ్ టీచర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి కోర్టు పనిష్మెంట్ ఇస్తుంది, అతన్ని జైల్లో పెడతారు, ఇంకెప్పటికీ బయటికి రాడు. నిజంగా రాడు కదమ్మా? రాడమ్మా, నువ్వేం భయపడుకో, హాయిగా నిద్రపో. చూడు, అమ్ముంది కదా, అంతా చూసుకుంటుంది, సరేనా? నువ్వు పడుకో. ఎలా ఉండే పిల్ల ఎలా అయిపోయింది? ఆద మర్చి హాయిగా నిద్రపోయే పిల్ల ఇలా నిద్రపోవడానికి కూడా భయపడుతుందంటే ఆ దుర్మార్గుడు ఎంత భయపెట్టాడో. ఇలా ఎంతమంది చిన్నపిల్లలు బాధపడుతున్నారు. అవును సులోచన, అసలు నువ్వు మాట్లాడటం లేదనే విషయం నీ కొడుకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదత్తయ్య? బాగానే గుర్తుంది. అమ్మా అని కలవరిస్తుంటే ఏం కావాలరా అంటూ అన్నీ చేసి పెట్టేదాన్ని కదా. ఇప్పుడు మాట్లాడడం మానేశాను కదా, ఖచ్చితంగా గుర్తుంటుంది. అలాంటప్పుడు నీ దగ్గరకొచ్చి అమ్మా నీ మౌనవ్రతం విడిచిపెట్టి నాతో మాట్లాడు అని అడగాలి కదా. ఇంతవరకు మనిషిలో అసలు చలనమే లేదు. వాడే దారిలోకి వస్తాడులేండి అత్తయ్య. తల్లితో మాట్లాడకుండా ఏ కొడుకు ఉండలేడు. తండ్రితో గొడవపడి ఏళ్లకేళ్లు మాట్లాడలేరేమో గాని అమ్మ దగ్గర అస్సలుండలేరు. వాడి వాలకం చూస్తుంటే నాకు అలా ఏమీ అనిపించడం లేదు. వాడు మొండి మనిషే. నేను వాడికంటే మొండిదాన్నత్తయ్య. నా సంగతి మీకు బాగా తెలుసు కదా. వాడంతట వాడు దారికొచ్చేంతవరకు నేనస్సలు మాట్లాడను. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటత్తయ్య ఇది? నేను మాట్లాడడం లేదు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు? నేను ఆల్రెడీ చెప్పాను కదా. అదేంటి, మనం మాట్లాడావు కదా. నేనేమి డైరెక్ట్గా మాట్లాడలేదు అని చెప్పండి అత్తయ్య. అది కూడా ఏదో ఆపదలో ఉన్నారని ఆ మాత్రం మాట్లాడాను. లేదంటే అది కూడా మాట్లాడేదాన్ని కాదు. విన్నావుగా, మళ్ళీ నీకు రిపీట్ చేసేంత ఓపిక నాకు లేదు. ఏమైందమ్మా? ఎందుకలా డల్గా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా ఏంటి? నాకు బాగానే ఉందత్తయ్య, కానీ నిత్య పరిస్థితి ఏం బాగాలేదు. ఏంటి మేఘనా, ఏమైంది? రాత్రంతా తను సరిగా నిద్రపోలేదు నందు. ప్రతి 10 నిమిషాలకి ఉలిక్కి పడుతుంది. రాత్రంతా భయంతో ఒకటే కలవరింతలు. అతను మీదకొస్తున్నాడు, తననేదో చేస్తున్నాడు అని భయపడుతోంది. పాపం, దానికి కలలో కూడా అవే జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నట్టున్నాయి మేఘనా. ఆ పసి వయసు ఎంత వేదన పడిందో అత్తయ్య. తనెప్పుడా భయం నుంచి బయటపడుతుందో అర్థం కావట్లేదు. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ తిరిగే పిల్ల అలా భయంతో తల్లడిల్లిపోతుంటే నేను చూడలేకపోతున్నాను అత్తయ్య.
నువ్వేం బాధపడకు మేఘనా. పాపకిప్పుడు సైకలాజికల్ ట్రీట్మెంట్ చాలా అవసరం. ఎవరైనా మంచి సైకాలజిస్ట్ని కలుద్దాం. ఒకసారి చూపిస్తే తనని తిరిగి మామూలు మనిషి చేసే అవకాశం ఉంటుంది. సైకాలజిస్టా? సైకాలజిస్ట్ అంటే ఇప్పుడు ఆ పిల్లని తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తారా? బామ్మా, సైకియాట్రిస్ట్ కాదు, సైకాలజిస్ట్ని కలుస్తున్నాం. సైకాలజిస్ట్ అంటే పేషెంట్ మెంటల్ స్టేట్ని అంచనా వేసి తనతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా తనని దారికి తీసుకురావాలి అనే విషయం గురించి డిస్కస్ చేస్తారు. అదంతా ఏం అవసరం లేదు. నా మాట విని పంతులు గారిని పిలిపించి ఇంట్లోనే అమ్మవారికి పూజలు హోమాలు చేయిస్తే అంతా చక్కబడుతుంది. మేఘనా, నువ్వెవరి మాట వినకు. నేను చెప్పినట్లు చెయ్యి. చక్కగా ఇంట్లో హోమం చేయించు. నువ్వు కూడా రోజు అమ్మవారికి పూజ చేసి ఆ కుంకుమ పిల్లకి పెట్టు. అలాగే బామ్మ. దాంతోపాటు నందు చెప్పినట్టు ఒకసారి సైకాలజిస్ట్కి చూపిద్దాం. ఆయన సలహా కూడా తీసుకుంటే మంచి జరుగుతుంది కదా. ఏమత్తయ్య, మీరేమంటారు? అలాగేనమ్మా. ఏదైతేనే నిత్యం మళ్ళీ నవ్వుతూ ఆనందంగా మన మధ్య తిరగడం నేను చూడాలి. మీకేది మంచిదనిపిస్తే అది చెయ్యండి. అలాగే అత్తయ్య. నందు, అలా అయితే ఒకసారి ఆ సైకాలజిస్ట్ ఎవరో తెలుసుకుని ఆయన అపాయింట్మెంట్ తీసుకో. అలాగే, ఇప్పుడే మాట్లాడతాను. ఈలోపు నువ్వు రెడీ అవ్వు. అలాగే నందు. చూశావా సులోచన, వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఎలా నిలబడ్డారో? ఎంతైనా నీ కోడలు చాలా తెలివిగలది. కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అంటారు కదా, సరిగ్గా అదే ఫాలో అవుతోంది. ఇటు నా మాట కాదనడం లేదు, అటు నందు మాట కాదనడం లేదు. ఇద్దరి మాటకే సరే అంటుంది. ఇద్దరూ ఒకే మాట మీద ఉన్నారు. నేను కోరుకుంటోంది కూడా అదే అత్తయ్య. తను నందు ఒక్క మాట మీదే ఉండాలి. అలా ఉంటేనే కదా మనం అనుకునేది నెరవేరేది. నందు చెప్పినట్టు మేఘన వింటే మనకి వారసునివ్వడానికి, తనని ఒప్పించడానికి ఈజీ అవుతుంది. నందు మాట కాదంది కదా. కానీ వాణ్ణి ఒప్పించడం ఈజీనా? ఇద్దరిని ఒప్పించటం కంటే వాణ్ణొక్కడిని ఒప్పిస్తే ఈజీ కదత్తయ్యా. కానివ్వండి, ఏదోలాగా మనకి వారసునిస్తే చాలు. మేడం, ఆ టీచర్కి శిక్ష పడింది తెలుసా? 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు. వావ్, గ్రేట్! ఆ ఇష్యూలో మనం చేసిన వీడియోలు, ఆ మేఘన చేసిన ఉద్యమం అన్నీ బాగా వైరల్ అయ్యాయి మేడం. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ టీచర్కి శిక్ష పడిందంటే దానికి కారణం మనమే మేడం. ఓ నో 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 నో, దానికి కారణం మాత్రం ఖచ్చితంగా ఆ మేఘనాని. తన వల్లే ఈ సక్సెస్ వచ్చింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి బార్బీ. ఒకవైపు ఇంట్లో గొడవలున్నా, మరొక వైపు అత్తగారితో, ఆ ముసలి కాంతంతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ కేసు విషయంలో పెద్ద ఫైట్ చేసింది. అటు ఆ దుర్మార్గుడి ఆట కట్టించడంతో పాటు ఇటు మన ఛానల్కి కూడా ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది. మేడం, మీరు మేఘనని బాగా పొగిడేస్తున్నారు మేడం. షీ డిజర్వ్స్ ఇట్ బాబీ. నిజంగా తన వల్లే ఈరోజు మన ఛానల్ నంబర్ 1 పొజిషన్లో నిలబడింది. లేదంటే మనకింత ఎలివేషన్ ఉండేది కాదు. డాడీ,
బార్బీ ఈరోజు డేట్ ఎంత? 15th మేడం. ఫోటో పొరపాటున కింద పడలేదు బార్బీ. మా డాడీ నేను చేయాల్సిన పనిని నాకు గుర్తు చేశారు. నేను ఎక్కడ మేఘన చేసిన పనులని మెచ్చుకుంటూ తను చేసిన ద్రోహాన్ని మర్చిపోతాను అని మా డాడీ నాకు గుర్తు చేస్తున్నారు బార్బీ. ఈరోజు ఏంటో తెలుసా? మా డాడీని నేను చివరిసారిగా చూసిన రోజు. ఈరోజు డాడీ నన్ను ఎయిర్పోర్ట్కి వచ్చి నవ్వుతూ నన్ను ఫ్లైట్ ఎక్కించారు. ఆ రోజు డాడీ మొహంలో చిరునవ్వు ఇంకా కళ్ళ ముందే కనిపిస్తుంది. హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చిన డాడీ నెల తిరిగేసరికల్లా సూసైడ్ చేసుకున్నారు. దానికి కారణం మేఘన. సాటి ఆడదానిగా తను చేసిన పనిని పొగిడాను. చిన్నపిల్లల మీద దాడి చేసిన ఒక రాస్కెల్ కి శిక్ష పడేలా చేసిందని గొప్పగా ఫీల్ అయ్యాను. కానీ నా తండ్రిని అన్యాయంగా చంపేసింది అనే విషయం కొద్దిగా మైండ్లో నుంచి పక్కకి పోయింది. చూసావా, వెంటనే డాడీ గుర్తు చేశారు. సారీ డాడీ, నేను చేసింది తప్పే. ఈ తప్పు ఇంకొకసారి జరగదు. ఇలా గుర్తు చేసే అవకాశం కూడా నీకివ్వను డాడీ. ఎందుకంటే ఈ క్షణం నుంచి మేఘన మీద వేట మళ్ళీ మొదలు పెడతాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. మీరు చెప్పిన పాప ఈ పాపేనా? అవును డాక్టర్. పాపనొక్కదాన్ని నాతో పంపించండి, చెక్ చేయాలి. సరే. పాప రామ్మా. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. వెళ్ళు. ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా. నీ పేరేంటి? భయపడకు, కూల్. నా పేరు మృదుల. నీ పేరేంటి? నువ్వే క్లాస్ చదువుతున్నావు? నీకు తమ్ముడు ఉన్నాడు కదా. నాన్న, కంగారు పడక నిత్య, ఏమీ కాదు. నిత్య, ఏమైంది డాక్టర్? మేఘన గారు, మీరు పాపని తీసుకుని బయటికెళ్ళండి. నేను మీ హస్బెండ్తో మాట్లాడాలి. అలాగే డాక్టర్. వెళ్ళండి, వచ్చేస్తాను.
చెప్పండి డాక్టర్. మీ పాపకి PTSD అటాక్ అయింది, అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. తన మీద అటాక్ జరగడం వల్ల బాగా స్ట్రెస్కి గురైంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళంతా అంత తేలిగ్గా జరిగిందేది మర్చిపోలేరు. వాళ్ళకి ప్రతి క్షణం జరిగింది పదే పదే గుర్తుకొస్తుంటుంది. ఏ వ్యక్తిని చూసినా తన మీద అటాక్ చేయడానికి వస్తున్నారనుకొని భయపడిపోతూ ఉంటారు. మరెలా డాక్టర్? తనని మామూలు మనిషిని చేయడం అనేది మీ చేతుల్లోనే ఉంది. తను మిమ్మల్ని తప్ప వేరెవరినీ నమ్మడం లేదు. చూశారుగా, లోపల నుంచి బయటికి రాగానే తను మిమ్మల్నే పట్టుకుంది. సో తననిప్పుడు బాగు చేయాల్సింది మీరే. నన్నేం చేయమంటారో చెప్పండి. నా పాప కోసం నేను ఏదైనా చేస్తాను. డాక్టర్, తను బాగైతే అంతే చాలు. మీరు తనకి నమ్మకం కలిగించాలి. ఇప్పుడు తన దృష్టిలో లోకంలో ఉండే మగాళ్ళందరూ మంచివాళ్ళు కాదని ఆ పాప బలంగా నమ్ముతుంది. తన మనసులో నుంచి ఆ ఫీలింగ్ని దూరం చేయాలి. లేదంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సొస్తుంది. వీళ్ళకి సిచ్యువేషన్లో ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ సబ్స్టాన్స్ అబ్యూస్ అండ్ సెల్ఫ్ హార్మ్ ఉంటుంది. దట్ మీన్స్ సూసైడ్ టెండెన్సీ డెవలప్ అవుతుంది. డాక్టర్, భయపడకండి. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ప్రాబ్లం నుండి బయటికి రావచ్చు. ఏం చేయాలో చెప్పండి డాక్టర్. ఇప్పుడు తనకు కావాల్సింది నమ్మకం, ప్రేమ. అది మీరు అందించగలిగితే చాలు. ఇప్పుడు తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ చాలా అవసరం. ఆ పాపతో మీరు ఎక్కువ టైం గడపాలి. తను మాట్లాడకపోయినా మీరే పలకరిస్తూ ఉండాలి. వీరు సరిగ్గా నిద్రపోలేరు. హైపర్ విజిలెక్స్ అండ్ స్టార్టిల్ రెస్పాన్స్ ఉంటుంది. జరిగింది పదే పదే గుర్తురావడం వల్ల నిద్రలోనే ఉలిక్కి పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఎవరో తనని వెంటాడుతూ ఉన్నారనే భయం ఉంటుంది. తన సేఫ్ జోన్లో ఉంది, అండగా మీరున్నారు, మీరుండగా ఎవరూ తనని ఏమీ చేయలేరు అనే భరోసా మీరివ్వగలగాలి. అప్పుడే తను త్వరగా రికవర్ అవుతుంది. అలాగే డాక్టర్, తనని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. తన బ్రెయిన్లో ఇంబ్యాలెన్స్ అయిన కెమికల్స్ రియాక్షన్స్ని తగ్గించడానికి మెడిసిన్స్ రాసిస్తాను. అవి వాడుతూ తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తనొక గాజు బొమ్మ. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మీకు అర్థమైందనుకుంటున్నాను. ఒక్క నిమిషం కూడా తనని వదిలిపెట్టి దూరంగా ఉండకూడదు. అలాగే డాక్టర్, ఇక నుంచి వేరే ఏ పనులు పెట్టుకోను. నిత్యని మామూలు మనిషిని చేయటం ఒక్కటే నా టార్గెట్గా పెట్టుకుంటాను. గుడ్. మీ అదృష్టం ఏంటంటే తను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళలేదు. తండ్రిగా మిమ్మల్ని నమ్ముతుంది. కుటుంబ సభ్యుల సహకారం చాలా చాలా అవసరం. ఇంటి అట్మాస్ఫియర్ తనకు సెక్యూర్డ్గా ఉంది అనేలా నమ్మించాలి. నేను మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. 10 days తర్వాత మళ్ళీ కనిపించండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. నందు, పాపని ఆ రూమ్లో పడుకోబెడతాను. ఎందుకు? రోజు తను అక్కడే పడుకుంటుంది కదా. వద్దు,
ఇక నుంచి నిత్య నాతోనే ఉంటుంది. తనని ఎక్కడే పడుకొని. అది కాదు నందు. మేఘనా, డాక్టర్ చెప్పింది గుర్తుంది కదా? తనకి తండ్రి ప్రేమ చాలా అవసరం. ఇప్పుడు నేను తనకి తండ్రి స్థానంలో ఉన్నాను. ఫాదర్గా నేనేం చేయగలను, ఎంత ధైర్యం నమ్మకం ఇవ్వగలనో అంతా ఇస్తాను. నాతోనే ఉండని. నందు, నీతో ఒక విషయం. ఇదేంటి, పిల్ల ఎక్కడుంది? రోజు ఆ గదిలో పడుకుంటుంది కదా? ఈ రోజు నుంచి ఈ గదిలోనే పడుకుంటుంది బామ్మ. అదేంట్రా? అదంతే బామ్మ, నీకు అర్థం కాదులే. నాకు కాదు, నీకే అర్థం కావటం లేదు. ఒక పక్కన వారసుడు కావాలిరా అని మీ అమ్మ నేను చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడుతుంటే నువ్వేమో ఇక్కడ ఈ పిల్లని తెచ్చి మధ్యలో పడుకోబెడతావా? నీతో ఎంత చెప్పినా వేస్టే. నిత్యా, నిత్యా, పడుకో. లేమ్మా. అయ్యో బామ్మ. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళ మంటలు చల్లారాయా? నందు, ఎందుకు బామ్మగారిని అలా విసుక్కున్నావు? చూడు ఆవిడ ఎంత బాధపడుతున్నారో. ఆవిడకి సారీ చెప్పు. సారీ? ఎవరికి కావాలి మీ సారీలు? చెయ్యాల్సిందంతా చేసి వాడి చేత నన్ను అనిపించాల్సిన 4 మాటలు అనిపించి ఏమీ తెలియనట్టు మాట్లాడి ఎంత నాటకాలాడుతున్నావో. బామ్మ. ఏంటి బామ్మ? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదా? నేను మీ అత్తగారు ఏం కోరుకుంటున్నావో నీకు తెలీదా?